अस्मि विश्वासिनि त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 299వ రోజు ఎప్పుడు ఆపేశాం. చాలా మనం ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యములో మొట్టమొదట ఆ వేశ్య స్త్రీ గురించి తెలుసుకున్నాం. తర్వాత బ్రహ్మదేవుడి గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ స్త్రీ సాలెపురు, కాళముహస్తి, కన్నప్ప, తర్వాత ఇద్దరు వేశ్య బాలికలు గురించి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ వచ్చేటప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారు. మనం ఇంకా ముందరికి వెళ్తున్నాం. ఇలా మనం ఇప్పుడు వాటి నుంచి సాధ్యమైనంత వరకు కావాలంటే టైంని అటు ఇటు అడ్జస్ట్ చేసే చేద్దాం. కొన్ని వైయక్తిక కారణాల వల్ల నేను చెప్పలేకపోయాను. మహాదేవుడు నన్ను క్షమించుగా. తర్వాత మనం చేయాల్సింది చాలా ఉంది. మనం అనుకుంటున్నాం మహాదేవుడు ఎలా నిర్ణయిస్తే అలా అవుతుంది, కానీ ఇందులో మనం చేసేది ఏమున్నాయి. మహాదేవ మహాదేవ చెప్పు. ఆ వేశ్య కన్యలు శివారాధన చేయుచుండగా మోసపుచ్చుటకు జంగమ వేష ధరించిన ఆ చోరులు వేశ్యా కన్యలను ఆ దినము వధించి వారి ఆభరణములు, మణులు, మున్నగ విత్తనములు అపహరించి యథేచ్ఛగా అరణ్యము నుండి వేగముగా తప్పించుకొని పోవచ్చునని, అట్లు కానిచో సాయంకాల శేష భాగమున శ్రీ కాళహస్తికి చేరుదామని ఇట్లు ఆలోచించి అంట. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే వీళ్ళు చూడండి, భగవంతుడు నిన్ను రక్షించదలుచుకున్నాడు అనుకోండి, వాడు అలా రక్షించేస్తాడు. నువ్వు అసలు దాని గురించి ఏం పట్టుకొచ్చుకోకల్లా. పైగా నీకు తెలియదు కూడా నువ్వు ఆయన రక్షణలో ఉన్నావని. ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ ఏమైనా చంపేద్దాం అనుకున్నప్పటికీ ఆయన చూడండి, ఒక వర్తకుడుగా వచ్చాడు, ఒక రాజుగా వచ్చాడు, ఒక ఋషిగా వచ్చాడు. ఇక వీళ్ళు అనుకున్నారు మనం పని తొందరగా పూర్తి చేయాలని. ఏమిటి అంటే చదవనమ్మా ఒకసారి. ఆ వేశ్యాకన్యలు వాళ్ళు శివారాధన చేసుకుంటున్నారు. హాయిగా కాళహస్తికి వెళ్ళిపోతున్నారు. శివారాధన చేస్తుండగా మోసపుచ్చుటకు జంగమ వేషము ధరించిన చోరుల, జంగమ వేషము ఈ చోరులు అది ఆ వేశ్యా కన్యలను ఆ దినమని వధించి వారి ఆభరణములు, మణులు మరియు విత్తము అంటే ధనమును అపహరించి యథేచ్ఛముగా అది అరణ్యముల నుంచి వేగముగా తప్పించుకోవాలని అనుకున్నారు. అలా కాకపోతే ఆ సాయంకాలంలో మిగిలిన శేష భాగం ఉంది కదా, ఆ భాగంలో అది శ్రీకాళహస్తికి వెళ్దామని, సాయంకాలం వెళ్దామని చెప్పేసి వెళ్తున్న దారిలో వెళ్ళి ఫినిష్ చేసేద్దాం అని అనుకున్నారండి. కానీ భగవంతుడు రక్షించేస్తాడండి. నువ్వు ఆయన నమ్మడమే నువ్వు చేయాల్సిన పని అంతే. నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది సరే చెప్పండి. పాపాత్ములు అరిష్ట సాధ్యసము, పాపాత్ములు అరిష్ట సాధ్యసము సేయం, అరిష్ట సాధ్యము సాధ్యసము సేయ చెల్లియల్ చెల్లియల్ మెల్లనే చెల్లియల్ మెల్లనే మెల్లనే అప్ప
అప్పా చూడమటన్న అప్పా చూడుమటన్న కన్నె నగి కన్నె నగి ఓయమ్మ ఓయమ్మ పరాకేటికే అది పరాకేటికి చెప్పం చూడగా రాని అది పరాకేటికి చెప్పం చూడగా రాని లోక జనకున్ లోక జనకున్ శ్రీకాళహస్తీషు శ్రీకాళహస్తీషు మాయప్పయ్యన్ మాయప్పయ్యన్ భజింపనే భజింపని ఏమైనా ఏమైనా నిమ్మై ఏమైనా నిమ్మయ్యే ఇమ్మయ్యే ఏమైనా ఇమ్మయ్యే 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 మదిం చూడవే అది ఇక్కడ ఇప్పుడు చాలా చక్కగా ఏమైనా ఏమి అయ్యే మదిం ఇప్పుడు ఈ వీళ్ళు ఇలా వధిస్తున్నారన్న విషయాన్ని పసిగట్టింది ఎవరు? ఆ చెల్లెలు. ఆ అక్కకి కొంచెం సైగ చేసిన అమ్మ, అక్క వీళ్ళిద్దరూ మన ఏదో చేశారు. అప్పుడు అక్క అది ఏమిటి పిచ్చి తల్లి, నువ్వు నీకు ఎందుకు పరాకిందుకి, వాళ్ళు ఎవరు మన ఏం చేయగలుగుతారు? ఆ దేవుడిని నువ్వు ప్రార్థన చేయమ్మా, ఆయన చూసుకుంటాడు. ఏమైనా వాళ్ళు చంపారు, చంపాయని చూడండి. అది అన్నమాట. అందుకని బాలకంతుడు వాళ్ళకి దొరికాడండి. మనకెందుకు దొరుకుతాడు? మనకంటే నాలంటి వాడికి. నీకు ఏదైతే నీకేంటి అని చూడండి. ఆ పాపాత్ములు అంటే ఆ పాపాత్ములు జంగమ వేషం ధరించినటువంటి ఆ చోర్లు అరిష్ట సాధ్య సముసేయం. అరిష్ట సాధ్య సముసేయ. అరిష్ట సాధ్య సము అంటే అరిష్టము కలిగింపగా, అరిష్ట సాధ్య సముసేయ అంటే కీడు వల్ల భయము కలిగింపగా. చెల్లియల్ మెల్లనే. చెల్లియల్, చెల్లియల్ అంటే ఆ చెల్లెలు, అక్క చెల్లెలు ఒక అమ్మాయి మెల్లగా మెల్లగా ఇట్లా అక్కకి మాత్రం వినపడి చెప్పింది. అక్కతో అప్ప మీ అంటే మీరు కొంతమంది తెలుసు కానీ అక్కని అప్ప అని పిలుస్తారు. మా అమ్మని మా అమ్మ తమ్ముళ్ళు అప్ప అని పిలుచుకోవాలి. అప్ప అప్ప అంటే అక్క అని అర్థం. అప్ప మెల్లనే అప్ప చూడు మటన్న చూపించింది, కొంచెం సైగ చేసింది. చూసా వాళ్ళు ఏదో మన్ని ఏదో పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఉన్నారక అని చెప్పేటప్పటికీ కన్నే ఆ పెద్దక్క డబ్బింది చూపించింది. ఇది ఆ పనిలో ఏమన్నా అవుతుంది అంటే ఎంత ఈజీగా అంటే భగవంతుడి మీద అంతగా నమ్మారు వాళ్ళు. నమ్మారు కాబట్టి వాళ్ళకి ఇది వచ్చింది. మనం నమ్ముతున్నాం, నమ్మట్లేదు. నటన చేస్తూ నటిస్తున్నాం, నమ్మినట్టు నటిస్తున్నాం. కన్య నగి ఓయమ్మ ఓసిపిచ్చి తల్లి. ఓయమ్మ అంటే ఓసిపిచ్చి తల్లి. పరాకేటికే ఇందుకే నువ్వు భగవంతుడి మీద ధ్యాస పెట్టావు. భగవంతుడి మీద మాత్రమే పెట్టు. వాడిని చంపుతాడా, వీడు చంపుతాడా, నువ్వు భగవంతుడు చేస్తున్నావు. వాడు చంపాడు, చంపని ఎందుకని? నమో అగ్రే వధాయ జదూరే వధాయ జ. నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటి వాడు వాడే. నిన్ను దోచుకోవడానికి వచ్చిన వాళ్ళలో మొట్టమొదటి వాడు వాడే. నీకు నమ్మకం అర్థమైతే నువ్వు ద్వేషించడానికి అసలు ఒకడు ఎవడు ఉండడు. అందరిలో నువ్వు శివుని చూస్తావు. అది సంగతి. కాబట్టి వచ్చినవాడు శివుడు, ఇంకెందుకు నీకు భయం? చెప్పన్ చూడగా అంటే నువ్వు అది చెప్పడానికి చూడటానికి రాని. చెప్పన్ చూడగా రాని అంటే చెప్పడానికి చూడడానికి కూడా శక్యము. రాని అంటే శక్యము, నువ్వు చూడలేవు. ఆ భగవంతుడి లీలలు నువ్వు చెప్పలేవు, ఆ భగవంతుడి లీలలు నువ్వు చూడలేవు. అటువంటి సాధ్యం కానీ మహాదేవుడిని నువ్వు అర్చిస్తున్నప్పుడు వీడెవడు మమ్మల్ని చేసింది. నిజంగానే ప్రమాదం వచ్చింది, అది భగవదేచ్ఛ. దాన్ని నువ్వేది నేర్పలేవు. లోక జనకున్ అంటే లోకములకే తండ్రి అయినటువంటి శ్రీకాళహస్తీషు మా అప్ప అయ్యన్.
ఇక్కడ మా అప్ప అయ్య అంటే ఎవరు? ఆయనే, ఆయనే మా అప్ప అయ్య. అప్ప అయ్య అంటే పూజ్యుడైన. అప్ప అంటే ఇక్కడ పూజ్యుడు. అప్ప అయ్యా మా పూజ్యుడైనటువంటి ఆ కాళహస్తీశ్వరుడు లోకజనకుణ్ణి ఆరాధిస్తూ ఉండగా భజింప నువ్వు అలా ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైతే ఏమైంది? వాళ్ళు వచ్చి నీకు ఒక దండ వేశారు, ఏమైంది? లేదు కర్ర పెట్టి కొట్టారు, ఏమైంది? ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు చూడండి. వాళ్ళకి అందుకు దొరికాడు భగవంతుడు. నీకు వాళ్ళు ఎందుకు దొరికాడంటే అక్కడ వాళ్ళు ప్రతి దాంట్లో భగవంతుడు చూస్తున్నారు. లేకపోతే ఆ సమయంలో ఊరే మనం అరుద్దామా పిలుద్దామా అంటే నువ్వు ఏమిటి? ఎవరో అరిస్తే ఎవడో వచ్చి రక్షిస్తాడని నీ అభిప్రాయం. నువ్వు మొత్తం సర్వలోకేశ్వరుడైనటువంటి ఆయన అర్చిస్తున్నావురా, ఆయనకి తెలియదా ఆయన రక్షించరా అనే ధ్యానం మనకి లేదు. నీకేదో కష్టం వచ్చింది, అయ్యో అని అడుగుతాం. అంటే వీడి పక్కవాడు ఎవడో వచ్చి రక్షించాలి, వీడు రక్షించాడు. వీడి మీద నీకు రాగపత్రులకు ఎందుకు వస్తాడు? మదిని చూడవి, మనసులో ఆయన్ని చూడమ్మా. ఏమిటి అమ్మా పిచ్చి తల్లి అంది అక్కయ్య చెల్లెలు. తర్వాత కందపద్యం. నావుడు అనేటప్పటికీ తదేక నిష్ఠాపావన భావన సమాధి పరవశు అండి. వాళ్ళిద్దరు వెంటనే ఆ చెల్లు ఎండక్క అలా అంటావు చెప్పడానికి వెళ్ళా కనీసం వింది ఆ మాట. తదేక నిష్ఠాపావన అంటే తత్ ఏక. తత్ అంటే అది, అది ఒక్కటే అగ్రము. ఏక తదేక అంటే తత్ అంటే అది ఒక్కటే అగ్రము అంటే పెద్దది. ఏమిటది? భగవదారాధన. ఆ నిష్ఠలో పావనం అంటే పవిత్రమైనటువంటి భావన. ఇక వాళ్ళు ఇక దేని గురించి మర్చిపోతారు. ఆ మహాదేవుడు పాదపద్మముల మీద మాత్రమే వాళ్ళ మనసు లగ్నమే. వీళ్ళు దొంగలా, వీళ్ళు చంపుతారా, లేకపోతే వీళ్ళు దోచుకుంటారా, ఏమీ లేదు. తదేక నిష్ఠా పావన భావన పరవశులకు అంటే ఇంకోళ్ళ వశం అయిపోయారు. పర అంటే ఎవరి వశం అయిపోయారు? అదిగో వాళ్ళ వశం అయిపోయారు. ఎవరి వశం? భగవంతుడి వశం. అంటే పరాభావనలో పరాత్పరుడి యొక్క భావనలో అక్కడ పరా అంటే ఎదుటి వాళ్ళు పరవశము అయిపోతే మైమరిచిపోయి పరవశుల కూర్చు ఆ భావనలో అంటే ఇక్కడ లోకస్పృహ లేదు వాళ్ళకి. ఆ లోకస్పృహ లేకుండా వాళ్ళు ఉన్న సమయంలో సేవింపంగా సేవిస్తున్నారు. సేవింపంగా అంతటన్ పూబోణులకు అంటే పూబోణి, బోడి అంటే శరీరం, పూబోణి అంటే పువ్వు వంటి శరీరము కలిగినటువంటి పూబోణులకు వేట్క పుట్ట కరుణ. వాళ్ళకి వేడుక పుట్టేటట్టుగా కరుణతో మహాదేవుడు వస్తాడు. ఆయన వస్తాడండి. మనకి నమ్మకం ఉండాలి. ఉండవలసిందల్లా నమ్మకం. ఆ నమ్మకం ఒకటి ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఇంత దాంట్లో నమ్మకం ఒకటే చూడండి, గుర్తుపెట్టు. వస్తాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ వరకు మునిగారు, ఏం భయం లేదు, ఆయన వచ్చేస్తారు. సార్ పెద వచ్చేసి ఇంకొక అంశం ఆ పోనీ చూడండి వస్తాడు. రాలేదు, ఇది ఆయన ఇచ్చా. నమ్మకం చెడకూడదండి. రాదు. శేషపద్యం. శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రములు. శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రములు. పెట్టిన వెలిబూది పెండెకట్లు.
పెండెకట్లు శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రములు. అంటే శ్రీకాళహస్తి ఆ గౌరీపతి అయినటువంటి ఆ గౌరీశుడైనటువంటి ఆయన స్తోత్రములు ఎలా ఉన్నాయి? పెట్టిన వెలిబూది పెట్టిన తెల్లని విభూది యొక్క పెండెకట్లు అంటే అంటే ఇట్లా పెండెల వల్ల అంటే ఇలా కట్టెల్లాగా తీర్చాలి చక్కగా, ఇలా 3 కట్టెల్లాగా ఉంటుంది. ఆ శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రములు ఇలా చక్కగా 3 విభూదులు రాచినట్టుగా. గళములన్ గురుబోడ తలలు గళమున్ గురుబోడ తలల రుద్రాక్షలు చూడండి. గళముల గురుబోడ తలలు, గురున్న కురు అన్నాడు. కురు అంటే పెద్దవైనటువంటి బోడ తలల, కొంచెముగా అంటే రుద్రాక్షల్లో ఇట్లా కరెక్ట్ గా మీకు చెప్పాలి ఓవెల్ షేప్ లో ఉన్న రుద్రాక్షలు చాలా మంచివి. కురు బోడతల అంటే కొంచెముగా ఇట్లా పొడవైన అంటే పొడవైన తల అంటే ఇప్పుడు కరెక్ట్ గా రౌండ్ కాదు, అవి రౌండ్ కాదు. అవి మనకు కామన్గా ఎట్లా ఉంటాయంటే మీకు ఇవి అనుకోండి, ఇవి ఏకముఖులు కానీ ద్విముఖులు కానీ ఇప్పుడు మామూలుగా ఇవి అనుకోండి కొంచెం రౌండ్ గా ఉంటాయి. కురు బోడతల రుద్రాక్షలు బహుశా ఏకముఖి అని అనుకో. ఏకముఖి అయితేనే ఇట్లా కొంచెం రౌండ్ గా ఉంటుంది, అంటే ఓవెల్ షేప్ లో ఉంటుంది. కురుబోడ తలల రుద్రాక్షలు పడవలు. గండ చల తామ్ర కుండములు గండ భాగముల యందు ఇట్లా చల అంటే కదులుతున్నటువంటి తామ్రము అంటే తామ్ర కుండలములు అంటే ఈ రాగి కుండలములు పెట్టుకున్నాడు ఇక్కడ. ఈ కుండలములు ఇలా ఇలా కదులుతుంటే ఆ కుండలముల కాంతి ఈ చెక్కిళ్ళ మీద పడుతోంది, అది కదులుతున్నాయి. కుండలములు ధాతురాగాంగ వస్త్రములు గోచులు ఇది ఎటువంటి పెట్టాడు? ధాతురాగాంగములు అంటే ధాతురాగం అంటే జేగురు మట్టి అంటే మీకు చెప్పాలంటే ఇటుక కాదు. జేగురు రంగు, జేగురు అంటే ఇటుక కావాలి బ్రౌన్. జేగురు రాగాంగ ధాతులు అంటే జేగురు రాగాంగ వస్త్రములు గోచులు. ఆయన పెట్టుకున్న గోచి పెట్టుకున్నాడు, అది కొంచెం ఇటుక కలర్ లో ఉంది, బ్రౌన్ కలర్ లో ఉన్న గోచి. తర్వాత అంగవస్త్రం అంటే మనం కరెక్ట్ గా చెప్పాలంటే కౌపీనము, అది కరెక్ట్ గా మోకాలు పైన ఉన్నదాన్ని అంగవస్త్రం అంటారండి. అంటే ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు నేను కట్టుకున్నది అంటే ఇప్పుడు నేను కట్టుకున్నది కొంచెం మోకాలు కిందకు వస్తుంది అనుకోండి, అది అంగవస్త్రం. తర్వాత ఎడమ ముంజేత నెసగు సజ్జ అంటే ఎడమ చేతిలో ముంజేతి అంటే ఈ మణిక, ముంజేతికి సజ్జ అంటే ఒక సజ్జలను అంటే శివలింగము నుంచి ఒక బుట్ట సజ్జ బుట్ట పెట్టి అంటే ఏం చేస్తారంటే దేవతార్చన పెట్టుకోవడానికి ఒకప్పుడు దాన్ని సంపుటం అని పిలుస్తారు. ఆ సంపుటం కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఒక బుట్టలో పెట్టేస్తారు, ఆ బుట్టలో పెట్టి పెట్టుకుంటారు. దాన్ని ఇలా 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 ఎడం చేత్తో ఆయన ఇలా పట్టుకుంటారు, అని చేత్తో ఇలా పట్టుకుంటారు. ఆ శివలింగాన్ని నిజమైనటువంటి వాడు ఏం చేస్తాడంటే వాడి దేవతార్చన ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాడు వాడు. సజ్జ తీవ్ర ధావనంబులు పుట్టు చెమటలు అది తీవ్ర ధావనంబున పుట్టు చెమటలు అంటే తీవ్రమైన పెద్దదైనటువంటి ధావనమున అంటే బాగా పరిగెత్తుకుని వస్తున్నాడు. ధావన పుట్టక ఏదో వచ్చాడు దూరంగా. అలా ఆ నడిచి రావడం వల్ల లేదా కొంచెం పరిగెత్తి రావడం వల్ల చెమట పట్టింది ఒళ్ళం. ఏది ఇలా ఉన్నటువంటి వాడు ఏది ఇట్లా
విభూది ఉంది, రుద్రాక్షలు ఉన్నాయి, గోచి పెట్టుకున్నాడు, ఈ చేతిలో ఏమో శివలింగాలు పెట్టుంది. ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సరే, వస్తాడండి, ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. నమ్మకం ఉండాలి. పులి నోట్లో నువ్వు ఉన్నావు, నమ్మకం ఉందనుకో, పులి నోట్లోంచి ఇలా తీసుకొచ్చేస్తా. నమ్మకం నీకు లేదనుకో, పులి నోరు కాదు, నువ్వు చుట్టూ ఒక రక్షణ. ఇదే భాగవతం యొక్క ముఖ్య. చెదరి పువ్వులు కోయు శీఘ్రగతులు. చెదరి పువ్వులు కోయు శీఘ్రగతులు అంటే ఈయన చెదరి ఇటు అటు పోవడం వల్ల పువ్వులు కోసేటువంటి శీఘ్రగతులు, అంటే పువ్వులు కోయడానికి వచ్చాడో మరి ఏమిటో మరి శీఘ్రం కానీ తొందరగా వచ్చేటువంటి నడకలు, గొత్తలు, ఇవన్నీ ఉన్నటువంటి ప్రమధుల తోడ. ఈయన ఎలా వచ్చాడు? ఆయన గణంతో వచ్చేసాడు, ప్రమద గణములతో సహా వచ్చేసాడు. ప్రమధుల తోడ శ్రీకాళహస్తి శివుడు, శ్రీకాళహస్తి శివుడు వచ్చాడు. చూసారా, శ్రీకాళహస్తి శివుడు సనుదించి వచ్చేశాడు. శ్రీకాళహస్తి శివుడు సన్నుదించి వచ్చాడు. వచ్చి తనను పూజ చేయవలచి పత్ర పుష్ప ఫలంబులు భక్తిని తెచ్చు ద్రవిడ జంగమ వేషంబున. అది ఈయన ఎలా వచ్చాడు? ఈయన కూడా ద్రవిడ జంగ వేషములో వచ్చాడు. ద్రవిడ వెంకటేశ్వర అవసరించి ఎలా వచ్చాడంటే, ఆయన్ని కోసము పత్రము పుష్పములు తోయములు ఇచ్చటానికి ఆయన దోచుకుంటున్నాడు వాళ్ళలాగా వచ్చేసాడండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకని కొన్ని క్షణాల్లో వాళ్ళు వచ్చేస్తారు, ఆయన వచ్చేసాడు. కాబట్టి ఆయనకి నీకు ఎప్పుడు రక్షించాలో ఆయనకి తెలుసు. ఇంకా అయిందండి, ఇంకా 10 రోజులు అయిందండి, 20 రోజులు అయిందండి, 2 నెలలు అయిందండి, 3 నెలలు అయిందండి, 30 సంవత్సరాలు అయిందండి. తెలుసు ఆయనకి ఎప్పుడు రక్షించాలో ఆయనకి తెలుసు. నీ పనుల ఏంటంటే బియ్యము కడిగి ఎసరు పెట్టి నువ్వు పొయ్యి మీద పెట్టి పొయ్యను అంటించడం మాత్రమే. ఆ సెగకి ఆ బియ్యమునకు తెలుసు అది ఎప్పుడు అన్నముగా మారాలి. నువ్వు ప్రతి నిమిషానికి బియ్యం ఆఫ్ చేసి నిండిందా లేదు, పైగా పైది నువ్వు చూసావంటే కింద ఆటోమేటిక్గా బియ్యం ఇదైపోతుంది. ప్రతి మెతుకు ఒక్కొక్క బియ్యం తీసి ఇది మెతుకైంది, ఇది అన్నమైంది, ఇది అన్నమైంది నువ్వు చూసుకోకల్లా. అది ఎప్పుడు చెయ్యాలో దానికి తెలుసు. నీ పనల్లా సెగ పెట్టడమే. సెగ పెట్టు పెట్టు పెట్టు. సార్ ఇంకా బియ్యం కాలేదు, సెగ సరిపోలేదు. సింపుల్ థింగ్ కదా సార్. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మీరు ఒక పెద్ద బాండ పెట్టారు, దాంట్లో 10 కిలోలు బియ్యం పెట్టారు, అంత సరిపడిన ఎసరు అన్ని వేశారు. మీరేం చేశారు? ఇక్కడ అగ్గిపుల్ల ఒక్కొక్కటికి ఇసి పెడుతున్నారు. సెగ ఉందా లేదా? ఉంది. మరి అప్పుడు ఆ భాండంలో అది వండడానికి, అది బియ్యం అన్నం అవడానికి ఎంతసేపు పడుతుంటారు? అదే ఇంకోటి ఏం చేశాడు, పెద్ద కట్టెలు పెట్టు గాడిపోయి పెట్టేశాడు. వాడి గంటలో వచ్చేసింది, లేదా ఒక అరగంటలో వచ్చేసింది. నీకు 15 రోజులు అయింది, నీకు అన్ని వాడు కొంటాను వచ్చింటే వాడు మరి అంత పెట్టాడు సెగ. వాడు సెగ అంత పెట్టాడు, వాడు వెంటనే వచ్చేసింది. మరి నువ్వు పెట్టలేదు ఇక్కడ. నువ్వు ఇక్కడ నెమ్మదిగా ఒక్కొక్కటి పెడుతున్నావు. నీకు అది ఈ భాండం వెచ్చబడాలా, ఆ లోపల తర్వాత లోపలికి వెళ్ళాలి కదా సెగ. కాబట్టి కానీ అవన్నీ వృధా అయిపోదు. వృధా అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎంత సెగ పెడితే అది అవుతుంది. ఇంకా మీ భాషలో చెప్పాలంటే మీరు సిమ్లో పెట్టారు కూడా, అది ఎప్పటికి అవుతుంది? అదే హైలో పెట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతుంది. తర్వాత
కందపద్యం. ఆ కలకలమున ఆ కలకలము కలమున ఆ కలకలమున ఆ గుంపునందు ఆ కలకలమున ఆ గుంపునందు పుట్టినటువంటి కలకలమున చిత్తం ఆకులతం పొంద చిత్తం ఆకులతంబు పొంద మనస్సు ఆకులత పొందడంటే కొంచెం కలవరపాటు. ఎందుకంటే ఈ పరిగెత్తుకు రావడం ఏమిటి చూశారు. ఆకులతను పొంద దొంగల అడవుల పాలై వీడు ఎవడో వచ్చేస్తున్నట్రా, మనం ఏదో వాళ్ళు సిద్ధం చేశారు వేయటమే. ఈ లోపల ఈ పరిగెత్తు రావడం చూసారు. వీళ్ళకి మనసులో వ్యాకులత పట్టింది. ఇప్పుడు ఇది వేయట్లేదు అని ఇప్పుడు వీడిస్తే మన పట్టుకుంటాడని చెప్పేసి వాళ్ళు అడవుల పాలై వాళ్ళ ముందర అడవి దారి పట్టేశారు. వీళ్ళని వదిలేసి అందరూ సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ సంపాదన కంటే మీకు ఏది ముఖ్యం? ప్రాణం ముఖ్యం కదా. వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవడం వాళ్ళు వెళ్ళిపోయారు. కాకుల తెరగున చూడండి, ఇప్పుడు కాకులు ఉన్నాయి. ఒక దెబ్బ ఎప్పటికి ఎవరికి వాడు వెళ్ళిపోతారు. కాకి ఏ దెబ్బ కాడు అన్నట్టు కాకుల తెరగున సన్నిధి వెళ్ళిపోయారు. ఏ కాకులు ఒంటరి అయిపోతుంది. ఈ పిల్లలు ఇద్దరిని ఇక్కడ వదిలేసి కాకుల్లాగా ఏకాకులు అయిపోయి, అంటే ఒంటరి వాళ్ళు అయిపోయి సన్నిధి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరిని వదిలేసి, ఈ వేశ్యాకన్యలు ఇద్దరిని ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరినొకరు కానక వాళ్ళు ఎలా వెళ్ళిపోయారంటే ఒకటి ఇటు వెళ్ళిపోయాడు, ఇంకోటి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళిపోయారు. ఒకటి ఇటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పుడు అందరూ ఒకే వైపు పెరుగుతున్నా, ఒకటి ఎటు వెళ్ళిపోయాడు. ఈ జరిగిన ఈ హడావిడికి ఒకటి ఇటు వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు కలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అదిగో ఈ వేశ్య కూతులు ఇద్దరు సాయుధ్యం, చాలా గట్టగట్టలో సాయుధ్యాన్ని పొందారండి. వచ్చిన వాడు మహాదేవుడు వచ్చేసాడు సోమవారం నాడు. దాంట్లో ఒకే పద్యం నేర్చుకున్నాం. రేపటి నుంచి మనం 8 గంటల 1 నిమిషం వరకు నేర్చుకున్నాం. సాధ్యమైనంత వరకు శివకర్ణామృతాన్ని కూడా వీలైతే ప్రారంభించాం. శివకర్ణామృతం గర్గ భాగవతం ఒకటి. మహాదేవ్ చెప్పండి. కందపద్యం మదనారియు అంటే మదనుడి యొక్క శత్రువు అయినటువంటి ఆ మహాదేవుడు. ఆ పిమ్మట తర్వాత సుదతులు గదియున్న ఆ సుదతులు అంటే ఆ స్త్రీలను ఆ వేశాక గదియ అంటే దగ్గరగా వెళ్ళి చూపుల కరుణం పొదలను అంటే వాళ్ళని ఎంతో ప్రేమగా ఆదరణతో కరుణతో దయతో వాళ్ళని చూస్తూ పొదలను కనుగొని వారల ఇది ఏమి ఇచ్చోట నుండా ఇటువలే ఏమమ్మా దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఇలా వచ్చారు ఆడపిల్లలు అడవిలో ఉండిపోతారా? ఇటువలే ఇలా మీరేమో ఆడపిల్ల చూడండి, వాళ్ళు ఎవరో మిమ్మల్ని ఏదో చేద్దామని పారిపోయారమ్మా, మీరు ఇలా వచ్చారేంటి తల్లి, ఇలా ఉండొచ్చా అని అడిగారట ఆయన. ఎవరు? మహాది అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారన్నది రేపు నేర్చుకుంటారు. రేపటి నుంచి ధూపదీప నైవేద్యములతో సహా అన్ని మళ్ళీ మనం ప్రారంభించేద్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ శాస్త్రి గారు, మీ కలకంఠం విని చాలా రోజులైంది. అదేదే పెట్టలే. అయ్యా మహాదేవ మహాదేవ కేక్ నీ కోకిల రావం విని కూడా చాలా రావాల్సింది. కిషోర్ కుమారు సార్, మీ గంట వినకుండా మేము కూడా చాలా గ్యాప్ వచ్చింది సార్. మహాదేవ సార్
మాధవ్ గురు గారు. మహాదేవ మూర్తి గారు, మహాదేవ. గురుగారు మా అమ్మ దగ్గర ఉన్నాను, ఇప్పుడే మీకు చూపించాను. ఇగో గురుగారు గారిని మా అమ్మకి చూపించాను మీకు. అలాగా ఇలా చూస్తోంది, చిన్న కళ్ళు వేసుకొని, కళ్ళు తిరగట్లేదు మొత్తం. అదే మీ దర్శనం అయింది ఈ విధంగా. వెరీ గుడ్. పోలేండి సార్, చక్కటి ఘట్టంలో ప్రారంభించారు. ఇక నేను కూడా నా నార్మల్ లైఫ్ కి రాకపోతే ఇలాగే ఉండేట్టుంది. మంచిగా స్టార్ట్ చేశారు మీరు. అదే మహాదేవ గురు గారు చెప్పు. మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. పిచ్చి గురు గారు, మాకు నీ దర్శనము లేక, నీ గొంతు లేక పిచ్చి పట్టింది మాకు. ఇప్పుడు నువ్వు శివుడు అన్నప్పుడల్లా ఈడ ఉప్పొంగి పోతాంది మనసు. మహాదేవ 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 మహాదేవ. మా బల్లాయన గొంతు ఎన్నాళ్ళైంది. సరే, మొన్న ఎవరు మీ అక్కయ్య గారు వస్తే ఎవరో అడిగారు, అయ్యా ఏది మా చిరంజీవి ఎవరు అడిగారు గుర్తు, మొగ్గల్లే గడ్డం పెంచాడా ఇలాగే ఉంచాడా అని. అయ్యా అంటే లేదండి అలాగే ఉంచారు. వీడియో పెట్టాను, గురువు గారిని మించిపోతున్నానండి. వీడియో ఆన్ చేశాను. అమ్మా వీడియో ఆన్ చేశాను, గడ్డంలోనే ఉన్నాను. ఒకసారి వీడియో ఆన్ చేయని. రామ్దేవ్ మహారాజ్ లాగా ఉన్నావు. రామ్దేవ్ మహారాజ్ లాగా ఉన్నారు. రామ్దేవ్ మహారాజ్, రామ్దేవ్ మహాబాబు లాగా. ఇప్పుడు అలా కాదు, నేను ఈయన కలిసి బయటికి వెళ్ళామనుకో, ఆయనే గురువు నేనే శిష్యుడు అనుకుంటారేమో జనాలు. కానీ మీ గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారు, హిమాలయాల నుంచి వచ్చారా, మేరు పర్వతం నుంచి వచ్చారా అని అడుగుతారేమో. అయ్యా మహాదేవ్ నాన్న, మహాదేవ్ 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 మహాదేవ్. శ్రీలలిత వాళ్ళ అమ్మగారు చనిపోయారు మొన్న, అంటే 4